మీ అబ్బాయి చేసే తప్పులకి ఇక్కడ మా పిల్లలు బలవాలా? మావయ్య, మా పిల్లలందరినీ ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు. కారణం మీ అబ్బాయి అంటున్నాడు. నాకు చాలా భయంగా ఉంది మావయ్య. మా అబ్బాయి కారణమా? ఏంటయ్యా మీరు అనేది? ఏంటి అంకుల్, చూసి 25 ఏళ్ళైంది. రాజీవ్ గుర్తుపట్టారా? బాబు, ఇప్పుడు ఆయన్ని మేము తీసుకొచ్చాం కదా, దయచేసి మా పిల్లల్ని వదిలే బాబు. తొందరపడకండి, ఇంకో చిన్న పని మాత్రం మిగిలింది. ఇదిగో గ్రీన్ టీషర్ట్ బాబు, 7వ నెంబర్ ఇంటి ముందు ఓ గిఫ్ట్ బాక్స్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. సరిగ్గా 2 గంటలకి ఆ పిల్లలందరినీ చంపే. నువ్వు చెప్పినవన్నీ చేశాం కదరా, ఇంకా ఏం కావాలా నీకు? అతను మాత్రమే కావాలి. బాక్స్ ఓపెన్ చేయరా. అంకుల్, ఈ గేమ్లో మీకు పని లేదు, వెళ్ళి కూర్చోండి. 2 అవ్వడానికి ఇంకా 15 నిమిషాలున్నాయి, కానీ మీరు చేయబోయే పనికి 2 సెకండ్లు చాలు. మీలో ఎవరో ఒకరు, ఎవరైనా సరే నాకు ఓకే. సూర్య వాళ్ళ నాన్నని షూట్ చేయండి. ఏడవకండి, భయపడద్దు. ఈ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఆఫ్ చేస్తాను. ధైర్యంగా షూట్ చేయండి. ఇది కనుక మీరు చేశారంటే మీ పిల్లలు మీ ఇంటికి క్షేమంగా వచ్చేస్తారు. గాడ్ ప్రామిస్. నాకు నా బిడ్డే ముఖ్యం. చెప్పు పింకీ. అంకుల్, నన్ను ఆ రోజు స్కూల్లోంచి పికప్ చేసుకున్నారే, మీ ఫ్రెండ్ అని కూడా చెప్పారే. ఆయన మనుషులు ఇక్కడ నుంచి 15 మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. మీ ఫ్రెండ్ వీడియోలో వచ్చి 15 మినిట్స్ లో ఎవరైనా రామలింగం అంకుల్ ని చంపేస్తే ఆ పిల్లల్ని వదిలేస్తా అన్నారు. రఘు మామయ్య తుపాకీ కూడా తీశారు. నాకు భయం వేస్తుంది. పింకీ, టెన్షన్ పడకు, నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి అంకుల్. మన షాప్ బయట ఒక ఎలక్ట్రిక్ బాక్స్ ఉంది, కనిపిస్తుందా? అవును అంకుల్. అక్కడికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయి. అంకుల్, డేంజర్ అని రాసుంది. ధైర్యంగా ఓపెన్ చేయి, భయపడకు. అందులో పెద్ద ఫ్యూజ్ ఉంటుంది, దాన్ని తీసేయి. అంకుల్, లైట్లన్నీ ఆఫ్ అయిపోయాయి. షాప్ ముందు ఏదైనా గ్లో అవుతుందా? అవును అంకుల్. గుడ్. అందులో టైర్ మార్క్ కనిపిస్తోందా? అవును అంకుల్, టైర్ మార్క్స్ ఉన్నాయి. దాన్ని ఫాలో చేయి, త్వరగా, క్విక్, టైం లేదు. సారీ మావయ్య, నాకు నా బిడ్డే ముఖ్యం. మీ అబ్బాయికి ఏదైనా జరిగితే మీరు ఈ పనిగా చేస్తారు. ఎవరైనా వాళ్ళ కుటుంబం గురించే కదా ఆలోచిస్తారు. మీ వాడు ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచించుంటే ఎలా పారిపోయి దాక్కునేవాడా? అంకుల్, ఆ మార్క్ సరంగూన్ రోడ్ వైపు వెళ్తున్నాయి. ఓకే పింకీ, నువ్వు సేఫ్ గా వెనక్కి వెళ్ళిపో. అంకుల్, అయితే మీరు ఇప్పుడు రారా? రామలింగం అంకుల్ అక్కడ. వాడు కిడ్నాప్ చేసిన 15 పిల్లలు మన కుటుంబమే. ముందు వాళ్ళని కాపాడాలి. రామలింగం అంకుల్కి ఏం కాదు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో. నాలో కాదు, నేను ఆయన్ని షూట్ చేయలేను. రామలింగం, మీ అబ్బాయి వచ్చి ఈ సమస్యను తీర్చాలండి. మీ వల్ల మా అందరి కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయి. మీరందరూ నన్ను తిట్టండి, కొట్టండి, కానీ 25 సంవత్సరాలుగా మిమ్మల్ని అందరినీ నా కుటుంబంలో ఒకరిగా భావిస్తూ వచ్చాను. అందరూ బాగా వినండి. నా ఒక్కడి వల్ల మన పిల్లలందరూ చావబోతున్నారంటే నన్ను చంపేయండి, కళ్ళు మూసుకుంటాను. ఎవరు కాల్చారో నాకు తెలియకూడదు. చంపేయండి, కాల్చి చంపేయండి.
షూట్ చేసే ధైర్యం లేదా? మీ పిల్లల మీద మీకు ఏమాత్రం ప్రేమ లేనట్టుంది. సరే వదిలేండి, అయితే నేను చేయాల్సింది చేసి చూపిస్తాను. నా పిల్ల పడే బాధ నేను చూడలేకపోతున్నాను రా. నన్ను కలిసి చంపేయండి, చంపేయండి రా, చంపేయండి, చంపేయండి రా, చంపండి, చంపేయండి రా, చంపేయండి. నేను షూట్ చేస్తాను, నేను షూట్ చేస్తాను. సారీ అన్న, నేను షూట్ చేస్తాను. కళ్ళు మూసుకుంటానని చెప్పారు కదా, నా కూతురన్నా. కళ్ళు మూసుకో అన్నా, కళ్ళు మూసుకో అన్నా, కళ్ళు మూసుకో, రేయ్ కళ్ళు మూసుకో. రేయ్ నువ్వు కాల్చలేవని నాకు తెలుసు. ఇలా ఇవ్వు, నేను కాలుస్తాను. ఇవ్వరా? మనందరం బ్రతుకు తీరు కోసం వచ్చామయ్యా. ఇంకో మనిషి ప్రాణాలు తీసే శక్తి మనెవ్వరికీ లేదు. మరెందుకు టైం వేస్ట్ చేస్తారు? జరగనివ్వండి. సెంటిమెంటల్ ఇడియట్స్, ఈరోజు మీ అందరికీ ఒక గుణపాఠం. రేయ్, అందరిని చంపేయండి రా. లోడ్ ద గన్స్ ఎవ్రీవన్. ఎవర్రా? తెలీదు. సోల్జర్స్ ఎవరిని రీచ్ అవ్వలేకపోతున్నాం. ఆ పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఆల్ యూనిట్స్ డౌన్. ఏంటంకల్, మీ వాళ్ళకి బుద్ధి లేదంటే మీకెక్కడికి పోయింది? ఒక్క ప్రాణం కోసం 15 మంది పిల్లల ప్రాణాల్ని బలిస్తారా? 13 ఏళ్లకే నా బాబుని చంపినోని నేను. ఈ పిల్లలు
15 శవాలు ఈ రోజు మీ తెలుగు కమ్యూనిటీకి వచ్చి చేరబోతున్నాయి. ఆ తర్వాత మీరు ఎలా ప్రశాంతంగా ఉండగలరు? మనసు ఒప్పుకోవట్లేదా? సరే అది వదిలేండి. మీకు ఫైనల్ గా డైరెక్ట్ గా ఒక ఛాన్స్ నేను ఇస్తున్నా. మీరు మాత్రమే ఈ పిల్లల్ని కాపాడగలరని నేను చెప్తే ధైర్యంగా చేస్తారా, లేక ఎప్పట్లాగే భయపడి పారిపోతారా? చెప్పు, నేనేం చేయాలి? తిన్నగా మీ షాప్కి వెళ్ళండి. అక్కడ రెండో కౌంటర్లో పైన చూసారంటే ఎలుక బొమ్మున్న క్యాన్ ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి మీరు భయపడతారనే ఈజీగా ఒక దారి చెప్పాను. ఆ పిల్లలందరూ ఇంకో 10 నిమిషాల్లో సేఫ్గా మీ కమ్యూనిటీకి వచ్చి చేరాలి అని మీరు కోరుకుంటే ఆ క్యాన్ ఓపెన్ చేసి చట్టుకుని తాగేయండి. నీకేం కాలేదు కదమ్మా? సూర్య, దయచేసి నన్ను క్షమించు. నాకు వేరే దారి తెలియలేదు, అందుకే బండి తిప్పేశాను. నీ కూతురుకు ఒక సమస్య అంటే నేనే బండి తిప్పమనేవాడిని. అయినా మన వాళ్ళు నాన్ననేం చేస్తారు చెప్పు? మన అందరం ఒకే కుటుంబం అన్నా.